మరి ఈ దినము 13వ వచనానికి మనం వచ్చేద్దాం. 13వ వచనానికి మనం వచ్చేద్దాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ ఒక్క వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన బిడలను పోలుస్తూ తన బిడలు ఎలాంటి వారు అని వివరించుటకు చెబుతున్న మాట. యేసు ప్రభు ఈ లోకములో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు, బ్రతుకుతూ ఉన్నప్పుడు, శరీరధారిగా సంచరిస్తున్నప్పుడు తన నోటి వెంబడి వచ్చిన ఒక అమూల్యమైన పలుకిది. దేవునికి స్తోత్రం. ఇది చదవడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ దీన్ని అర్థం చేసుకోగలిగితే, దీన్ని ధ్యానించగలిగితే చాలా మర్మయుక్తమైన విషయాలు మరి అందులో దాచబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సులువుగా ప్రభు అంటున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్న మీరందరూ ఎవరు అని అంటే, ఈ లోకమునకు ఉప్పుగా మిమ్మల్ని నియమించాను. చెప్పండి, ఈ లోకములో మనం ఎవరంట? చెప్పండి. ఉప్పు అయి ఉండాలి. ఉప్పు అయి ఉండడం ఏంటండి? ఇది పెద్ద ముప్పులాగా ఉంది. ఉప్పు అవ్వడం ఏంటి? ఎందుకు ఉప్పుతో పోల్చాడు దేవుడు? మనం దాన్ని ధ్యానించే ముందు ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారమగును? అది పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకు మాత్రమే పనికి వస్తుంది, కానీ దేనికి? మాట్లాడేది లిటరల్గా మనం చూస్తున్న ఉప్పు గురించి కాదు, ఉప్పై ఉన్న మన గురించి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉప్పు గనక తన గుణాన్ని పోగొట్టుకుంటే దానికి ఇంకా వాల్యూ ఉంటుందా? అది ప్రభు చెప్తున్నాడు. ఉప్పు గనక తన గుణాన్ని పోగొట్టుకుంటే ఏ కూరలోకైనా పనికి వస్తుందా? దేనికైనా వాడతావా? అది ఎలాగైపోద్ది? ఉప్పు ఒకవేళ అనుకుందాం, ఉప్పు దాని ఉప్పదనాన్ని పోగొట్టుకుంది, ఏమవుతుంది? తెల్ల ఇసుక ఉప్పు ఎలా ఉంటాయి? ఒకేలాగా ఉంటాయి, ఏం తేడా ఉండదు. దాన్ని ఇసుకలాగా తీసి పక్కన పట్టేసి దాన్ని తొక్కడానికి తప్ప దేనికి? ఇప్పుడు దేవుని బిడ్డలను ఉప్పుతో పోలుస్తున్నాడంటే ఇందులో ఏదో భావగర్భితమైన మర్మము దాగి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. కృష్ణాలను మనం గనక చూడగలిగితే మనం ఒక్కొక్కటిగా ముందుకెళ్దాం. అసలు ఉప్పుకున్న గుణాలు ఏంటి? ఎందుకు ఉప్పుతో పోల్చాడు? ఉప్పు దేనికి పనికి వస్తుంది అంటే చాలా సింపుల్గా మీరేమంటారు? వంటకి. కానీ ఉప్పుకున్న ఒక చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే ఉప్పు చాలా మంచి ప్రిజర్వేటివ్. వరల్డ్స్ ఫస్ట్ ప్రిజర్వేటివ్ అంటే ఉప్పు. ప్రిజర్వేటివ్ అంటే సంరక్షించేది. చెప్పండి ఏంటి అంటే? పాడవకుండా ఆపేది. ఏంటది? మీరు తినే ప్రతి చాక్లెట్ మీద కూడా వెనకాల ప్రిజర్వేటివ్స్, దాని యొక్క సీరియల్ నెంబర్స్ వేస్తూ ఉంటారు. INS6 అని, INS4 అని, ఇలాంటివి. మీరు తినే ప్రతి చాక్లెట్ వెనకాల, బిస్కెట్ వెనకాల ఒకసారి చూడండి తినే ముందు. దాని కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఏ టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్, అందులో ఏది వాడతారు, ఏ కెమికల్ వాడతారు, దానివల్ల ఏ అనారోగ్యం కలుగుతుందో వస్తుంది. అంటే ఈరోజు ఒక స్వీట్ని తయారు చేసావు, మీ ఇంట్లో ఒక లడ్డూని తయారు చేసావు అనుకో, ఎన్ని రోజులు ఉంటుంది మీ ఇంట్లో లడ్డు? ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఉంటుందా వారం? హల్దీరామ్స్ లడ్డు ఉంటుంది, దొరుకుతుంది చూడు. స్టోర్కి వెళ్ళి ఎక్కడికి ఓం పాపిడి, హల్వా తినారు ఎప్పుడైనా? హల్దీరామ్స్ది రసగుల్లా. అది 2-3 సంవత్సరాలు ఉంటుంది. 6 నెలల నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. దాని మీద కింద ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. 24లో తయారు చేసాం, 27 వరకు తినవచ్చు. ఎలాగా? మన ఇంట్లో తినే లడ్డు ఉండదు. ఆడి లడ్డు ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుందో తెలుసా? ప్రిజర్వేటివ్ కలుపుతాడు. ఏం కలుపుతాడు? ప్రిజర్వేటివ్ కలుపుతాడు. మీరు చేపలు తెచ్చుకున్నారు, మీ ఇంట్లో పెట్టారు. ఎన్ని రోజులు ఉంటుంది చేప? కుళ్ళిపోకుండా ఎన్ని రోజులు ఉంటుంది? చెప్పాలి. ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 2 రోజులా? 2 రోజులు కూడా ఉండదు, ఒక రోజు అంతే నాకు తెలిసి. చేప బయట పెడితే, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 4-5 రోజులు, వారం అనుకోవచ్చు.
అవునా? అదే చేపను ఫుల్గా ఉప్పేసి ఎండబెట్టండి, ఎన్ని రోజులు ఉంటుంది? చేప అంటారు. తిన్నారా ఉప్పు చేప ఎవరైనా? ఈ కెమికల్స్తో చేసిన ప్రిజర్వేటివ్స్ కనిపెట్టక ముందు ఈ ప్రపంచం ఉప్పుని దేని కొరకు వాడేవారయ్యానంటే పదార్థము చెడిపోకుండా కాపాడడానికి వాడేవారు. దేవునికి స్తోత్రం. దాన్నే ప్రిజర్వేటివ్ అంటారు, సంరక్షించేది. ఉప్పుకున్న చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటయ్యానంటే అది ఒక పదార్థాన్ని పాడవకుండా రక్షిస్తుంది, సంరక్షించే గుణం ఉంది. ఇట్స్ ఎ గుడ్ ప్రిజర్వేటివ్. దేవుడు లోకమునకు నిన్ను ఉప్పుగా నియమించాడు అని చెప్తున్నాడంటే నీలో దేవుడు చూడాలనుకున్న లక్షణం ఏంటయ్యానంటే నువ్వు లోకమును రక్షించేవాడువు. దేవునికి స్తోత్రం. చెప్పాలి ఎవరు మనం? లోకమునకు మనం ఉప్పై ఉన్నామంటే దాని అర్థం ఏంటి? మనము లోకమును సంరక్షించేవారు. లోకము పాడవకుండా, అంతకంతకు దిగజారకుండా, లోకము అంతకంతకు హీన స్థితికి వెళ్ళిపోకుండా యేసుక్రీస్తు అను నామమును ప్రకటించి ఆయన రక్తంలో కడగబడుటకు ఒక సాధనంగా నువ్వే మారి పాడవుతున్న, నశించిపోతున్న లోకమును సంరక్షించే ఒక ఉప్పుగా దేవుడు నిన్ను నన్ను చేశాడు. దేవునికి స్తోత్ర. ఎవరు మనం? లోకమును సంరక్షించే ఉప్పై ఉన్నాం. దేవునికి స్తోత్ర. చాలామంది అంటూ ఉంటారు ఈ లోకమును ఎవరో కాపాడలేరండి, అది భయంకరంగా చెడిపోతుందండి, లోకం భయంకరంగా చెడిపోతుందండి. ఎవరు కాపాడలేకపోతే నిన్నెందుకు దేవుడైన సంఘంలో నిలుపుకున్నాడు? దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. లోకమునకు ఉప్పు నువ్వే. క్రైస్తవుడా, లోకమునకు ఉప్పు అయ్యున్నావు. లోకమును సంరక్షించే వాడవు, దానవు నీవే అంటున్నాడు. ఒకవేళ ఆ ఉప్పు నిస్సారమైతే, అంటే లోకమును సంరక్షించవలసిన నువ్వు, లోకమును పాడవకుండా ఆపవలసిన నువ్వు, ఒకవేళ నువ్వే నీ సొంత రక్షణ పాడు చేసుకుంటే, నువ్వే ఒకవేళ నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతే, నువ్వే ఒకవేళ నిన్ను నువ్వు సంరక్షించుకోకపోతే నువ్వెలా లోకాన్ని కాపాడతావు? నువ్వు సంఘములో ఉన్నా నువ్వు పనికిరాని వాడవి, నువ్వు తొక్కబడుటకు మాత్రమే కాక దేనికి పనికిరావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో ఉన్న ప్రతి పాత్ర పనికొచ్చేది కాదు. కొన్ని పని చేయు. కారణం ఏంటంటే తమ రక్షణ తమ కాపాడుకోలేరు, తమ సొంత రక్షణ గురించి తమ ఆలోచన చేయరు, తమను తాము సంరక్షించుకునే వాడు లోకమును. అదవుతుందా నా మాట? అదవుతుందా? నువ్వెవరై ఉన్నావు? ఉప్పై ఉన్నావు. లోకమును దేవుడు ఎలా రక్షించాడు అని అంటే తన మరణమును గెలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెలా కాపాడగలవంటే నీ శరీరమును గెలవాలి. లోకమునకు నువ్వు ఒక సంరక్షణగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. నీ హృదయములో నుండి జీవజల ధారలు. జీవజల ధారలు అనగా దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క అభిషేకము. బలహీనతల యందు క్రీస్తు యేసు యొక్క బలము నా యందు సంపూర్ణమగుచున్నదని నమ్ముచు మిక్కిలి విశేషముగా నా బలహీనత యందు అతిశయించుచున్నాను. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడునే బలవంతుడను. దేవునికి మహిమ కలుగునగాక. ఒక ఆకర్షణ బయలుదేరి, ఒక ఆలోచన బయలుదేరి, ఒక పాడు తలంపు బయలుదేరి నేను పాడు చేయడానికి నీ ముందుకు వచ్చి నీ కల్లో కనపడి నీ మదిలో మెదులుతున్నప్పుడు ఆ ఆకర్షణ పట్టుకుని, ఆ బలహీనతను పట్టుకుని నువ్వు పాపము చేయడానికి కాదు, ఆ బలహీన క్షణములో దేవుని శక్తిని ఆశ్రయించి నిన్ను తొట్టిల్లకుండా కాపాడుటకు అధికారం ఆయనకే ఇవ్వబడిందని నువ్వు నమ్మితే దేవునికి స్తోత్ర. నువ్వు తొట్టిల్లకుండా నిలబడే అధికారం నీకివ్వబడలా. దేవునికి స్తోత్ర. నిన్ను తొట్టిల్లకుండా నిలబెట్టే అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఎప్పటి వరకంట? సదాకాలము, సర్వయుగాలకు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏ సారైతే నేను గెలిచేస్తాను అనుకున్నావు అప్పుడు ఖచ్చితంగా పడిపోతావు.
ఎప్పుడైతే నా దేవుడు నన్ను గెలిపిస్తాడనే విశ్వాసము నీకుందో దేవునికి మహిమ కలుగునగాక. ఆయన బలహీనతలతో పోరాడుతున్నాడు, పదే పదే పడిపోతున్నప్పుడు, పరిస్థితి చాలా హీనమైపోయినప్పుడు సాతాను నన్ను అనేవాడు, ఇంకా నమ్మకం ఉందా దీన్ని జయిస్తావని. ప్రతిసారి నేను సాతానుతో చెప్పేవాడిని, ఎప్పటికీ నేను నా దేవుడిని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్ర. ఎప్పటికైనా నేను నా దేవుడిని నమ్ముతాను. అది ఆఖరి రోజు, ఆఖరి క్షణమైన నేను నా దేవుడిని నమ్ముతూనే ఉంటాను. దేవునికి స్తోత్ర. పరిస్థితులు తారుమారుగా కనబడినా, నా పరిస్థితులు మారవన్నట్టుగా కనబడినా, ఇంకా మారవని ఎవరైనా చెప్పినా, దాని తాలూకు సూచనలు ఏవి నాకు కనబడపోయినా, నేను అపవాదితో పదే పదే చెప్పే ఒక మాట మీకు చెప్తున్నాను. మీరు కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పదే పదే చెప్తాను ప్రతి పరిస్థితుల్లో. అపవాది పదే పదే నన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు, ఎప్పటికీ నమ్ముతావా జరుగుతుందని? ఎప్పటికీ నమ్ముతావా జరుగుతుంది? వాడు అడిగిన ప్రతిసారి నా నోట్లోంచి ఒకటే సమాధానం వస్తుంది, ఎప్పటికి కాదు, ఎప్పటికైనా నేను నా దేవుణ్ణే నమ్ముతాను. ఎప్పటికైనా నా దేవుణ్ణే నమ్ముతాను. ప్రతి ప్రార్థనలో, ప్రతి రాత్రి ప్రభు దగ్గర మోకరించిన ప్రతిసారి ప్రభుతో కూడా ఈ మాట చెప్తాను, ప్రభువా నేను నమ్ముకున్నది నిన్ను మాత్రమేనయ్యా, నేను ఎవ్వరిని నమ్మను. నేను నమ్ముకున్నది నిన్ను నమ్ముతానే ఉంటాను. నమ్మి 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 దీవించబడుతూనే ఉంటాను. దీవెనేది కనబడకపోయినా నేను నిన్ను నమ్ముతానే ఉంటాను. దేవునికి స్తోత్రం. అంధకారం కనపడినా, చీకటి కనపడినా, చచ్చిపోతున్న ఆఖరి క్షణంలో కూడా నేను నిన్నే నమ్ముతానయ్యా. ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడవు నువ్వే, నాకు తెలిసిన అత్యంత సన్నిహిత సంబంధము నువ్వే. దేవునికి స్తోత్రం. నేను ఎవరి ముందని ఈ మాట చెప్తాను? అపవాది గడితో చెప్తాను, దేవుడితో చెప్తాను, ఏ మనిషి ముందైనా చెప్తాను. నీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా అడిగితే నేను ఒకటే, నాకు బాగా తెలిసిన వ్యక్తి ఒకే ఒక్కడు, నా ప్రభు. దేవునికి స్తోత్ర. ఎవరు నాకు బాగా తెలిసిన వ్యక్తి? నా ప్రభు ఒక్కడే. ఈ భూ ప్రపంచములో, ఈ భూ మండలములో చలనమున్న ప్రతి జీవి, ప్రతి మనిషి, వీరందరిలో నాకు బాగా తెలిసిన వాడెవరు నన్ను అడిగితే, నా ప్రభు కంటే బాగా నాకు ఇంకెవరో తెలియదు. నా భార్య కూడా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. నా ప్రభువే నాకు తెలుసు. మరి నాకు అంతగా తెలిసినోడిని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను? దేవునికి స్తోత్రం. నువ్వు అంతగా తెలుసుకున్నావా ఆయన్ని? నువ్వు అంతగా తెలుసుకున్నావా? ఆయన శక్తి నీకు అర్థమవుతే, నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీదే, నిజమైన ధన్యత నాదే. యేసయ్యా 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 నా యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నేను ఎలాగో తెలుసా ప్రార్థనలో? చూడండి, ఒక భర్త భార్యని వదిలేస్తాను అన్నాడు అనుకో, భార్య ఏం చేస్తుంది? ఇలాంటి సన్నివేశాలు కొన్నిసార్లు మీరు చూసుంటారు జీవితంలో. అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, నాకు అన్యాయం చేయకయ్యా. దేవునికి స్తోత్రం. నిజంగా మాట చెప్పాల్సింది భర్తలతో భార్యలతో కాదు, దేవుడితో చెప్పాలి.
అనేకసార్లు నేను అది చెప్తాను, ప్రభువా నిన్నే నమ్ముకున్నానయ్యా, ఇద్దరమే వచ్చేసాం ప్రభువా, ఇక్కడికి వెక్కిరించిన మనుషుల మధ్యలో వచ్చేసామయ్యా, వెక్కిరించినప్పుడు వచ్చేసామయ్యా, వచ్చి కూడా వెక్కిరింతల పాలయ్యామయ్యా, నిన్నే నమ్మేనయ్యా అన్నప్పుడు బురదలో నుంచి మందిరానికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. అయ్యా ఒకసారి నిన్ను నమ్మినప్పుడు, నీ మీద విశ్వాసం పెట్టుకున్నప్పుడు వమ్ము చేయలేదయ్యా, అక్కడ ఉన్న నన్ను ఇక్కడికి పెట్టావు, ఇప్పుడు అడుగుతున్నాను, నిన్ను నమ్మిన వాడిని అన్యాయం చేసే దేవుడవు నీవు కాదు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో ఉంది, యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులని నువ్వు తెలుసుకుంటావు. యెహోవాను నమ్మిన వారు ఎన్నటెన్నటికి అవమానము నొందరని నువ్వు తెలుసుకుంటావు అని రాయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని నమ్మితే, దేవుని శక్తిని ఆశ్రయిస్తే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నిస్సారంగా మారవు. దేవునికి స్తోత్రం. నువ్వు నిత్యము ఉబ్బుకు నీటి బొగ్గవలే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహకందదే నీదు ఆశ్చర్య క్రియలు, శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా. ఏమైందంటే అప్పుడు ఓడలు తవ్వినప్పుడు జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. హల్లెలూయా. ఎప్పుడో యాకోబు తవ్వించిన బావిలయ్యి, ఎప్పుడో యాకోబు తవ్వించిన ఓటలయ్యి. దేవునికి స్తోత్రం. శత్రువులు పూడ్చేశారు. కానీ దేవుని శక్తి ఎంత గొప్పది అని అంటే, ఎన్నో సంవత్సరాలు గతించిపోయిన తర్వాత వాటిని తవ్విన అందులో ఓట ఊరుతూనే ఉంది, జలము ఉబ్బుకుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ యాకోబు బావిలో నీళ్ళు అలాగే ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు మనం ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని శక్తిని ఆశ్రయిస్తే నువ్వెప్పటికీ నిస్సారం అవ్వవు, నువ్వెప్పటికీ చచ్చిన శవంగా మారవు. ఆయన పరిశుద్ధిని ఆయన కుళ్ళు పట్టనీడట. యేసు ప్రభులో నెరవేరిన అదే వాగ్దానం నా జీవితంలో నెరవేర్చుటకు ఆయనకు శక్తి అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. నీ శక్తి కాదు, నీ తెలివి కాదు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు. నిన్ను తొట్టిల్లనివ్వకుండా కాపాడుటకు శక్తి ఎవరికి ఇవ్వబడింది? నేను చేస్తాను పాస్టర్ గారు, నేను గెలుస్తానండి, నేను నిలబడతానండి. నిలబడలేవు. ఎప్పటి వరకు నిలబడలేవు? నన్ను నిలబెట్టుటకు శక్తి నా దేవునికి ఇవ్వబడిందని నువ్వు సంపూర్ణముగా తెలుసుకుని నమ్మితే, దేవునికి స్తోత్రం, నువ్వు ఎప్పటి కాకపోయినా రేపు నిలబడతావు, రేపు కాకపోయినా ఎల్లుండి నిలబడతావు, ఎల్లుండి కాకపోయినా అవతలని నిలబడతావు. నువ్వు నిలబడుట మాత్రము తథ్యం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నిలబెట్టేవాడు మనిషి కాదు, దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం లోకమునకు ఏమై ఉన్నాం? ముందుగా మనల్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోగలం? ఒక్కటే సూత్రం, విశ్వాసం. చెప్పండి ఏంటది? దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు ఇందులో నుంచి నన్ను నిలబెడతాడు, బయటికి తీసుకొస్తాడు. నా ప్రార్థనలో ఒక అమూల్యమైన మాటను నేను రాసుకున్నాను. నేను ఇప్పుడు దానిలో, నన్ను పరిశుద్ధునిగా నిలబెట్టుటలో నువ్వు విఫలమవ్వని దేవుడు అని చెప్తా ఉంటాను. దేవునికి స్తోత్రం. నన్ను పరిశుద్ధంగా చెయ్యి ప్రభు అని అడగను. ప్రభు దగ్గర ఏమంటానంటే, నన్ను పరిశుద్ధంగా నిలబెట్టుటలో, కొనసాగించుటలో నువ్వు విఫలమవ్వని దేవుడవు. దేవునికి స్తోత్రం. నీకు అధికారం ఇవ్వబడింది. నేను పాపంలో పడకుండా, నేను నాశనం అవ్వకుండా, నేను కింద పడి అక్కడే ఉండిపోకుండా, నన్ను పైకి లేపుటకు, నన్ను పరిశుద్ధతలోకి నడిపించుటకు, ఇంకా మహిమ నుండి అధిక మహిమలోకి నన్ను కొనసాగించుటకు అధికారం నీకు ఇవ్వబడింది కనుక నేను ఓడిపోయినా నువ్వు ఓడిపోవయ్యా. ప్రభుతో చెప్తానన్నమాట, నన్ను పరిశుద్ధంగా నిలబెట్టడంలో నువ్వు ఓడిపోవు. విఫలం అంటే ఏంటి? నువ్వు ఓడిపోవని దేవునితోనే చెప్తాను. రిమైండర్ అనమాట. దేవునికి స్తోత్రం.
నువ్వు ఓడిపోవా, నేను ఓడిపోవచ్చు, నా శరీరం ఓడిపోవచ్చు, నా దేహం ఓడిపోవచ్చు, నా ఆలోచన ఓడిపోవచ్చు, నా ఆత్మ ఓడిపోవచ్చు, కానీ నా రక్షకుడు ఎలా ఓడిపోతాడు? నన్ను పిలుచుకున్నవాడు ఎలా ఓడిపోతాడు? ఈ లోకమును జయించిన వాడు ఎలా ఓడిపోతాడు? నేను లోకమును జయించాను కనుక మీరు కూడా జయిస్తారని నాతో చెప్పిన నా యేసయ్య నా విషయంలో ఎందుకు ఓడిపోతాడు? దేవునికి స్తోత్రం. అని ఓడిపోడు, ఓడిపోనివ్వడు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఈ మాట, ఆయన ఓడిపోనివ్వడు. విశ్వాసంతో చెప్పండి, ఆయన ఓడిపోడు, నన్ను ఓడిపోనివ్వడు. ఇంకా గట్టిగా చెప్పండి, ఆయన ఓడిపోడు, నన్ను ఓడిపోనివ్వడు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఎంతమంది నమ్ముతారో మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. నేనైతే నమ్ముకున్నాను, నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన్నే నమ్ముతాను. నా ఆఖరి క్షణం వరకు నేను నమ్మదగిన వాడంటూ ఎవరైనా ఉన్నారంటే నాకు ఆయనే. దేవునికి స్తోత్రం. నీకెవరు? నువ్వు నమ్మితే ఏం పొందుకుంటావు? నువ్వు కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం. నీ హృదయమును కాపాడుకుంటావు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు అలా కాపాడుతున్నప్పుడు మనం చేయవలసినవేంటి? కాపాడే పని ఆయనది. ఆయన కాపాడుతాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కాపాడుతాడు, నీకు రక్షణ అనుగ్రహించాడు. నువ్వేం చేయాలి? చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. దేవునికి స్తోత్రం. దేవుడు కాపాడుతున్నప్పుడు ఆ రక్షణ నీలో పదిలంగా ఉండాలంటే నువ్వేం చేయాలో చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. రెండు చేయి. ఒకటి, అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండు. దేనికి? అపవిత్రమైన మాటలు అంటే వాక్యంలో చెప్పాడు, సరసోక్తులు, పోకిరి మాటలు, బూతు మాటలు. చెప్పండి ఏంటవి? సరసోక్తులు, పోకిరి మాటలు, ఎదటి వారి యొక్క అక్రమ సంబంధాల గురించి, ఎదటి వారి భార్యాభర్తల మధ్యలో ఉన్న శారీరక సంబంధము గురించి మీరు మాట్లాడడానికి వీలు. రెండోది ఏంటది? పోకిరి మాటలు. ఏ మాటలు? పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే మీకు తెలుసు కదా, ఎవడో వెళ్ళిపోతుంటే రోడ్డు మీద, ఏ పొడడా, అరే కర్రడా, పోకిరీలు మాట్లాడే మాటలు. అమ్మాయి అలా వెళ్ళిపోతుంటే వెక్కిరించాడు, ఎదటి వారి పరిస్థితిని చూసి వారిని అవమానించడం, హీనంగా చూడడం. ఏంటి, మీ ఇంట్లో రోజు పప్పేనా? ఆడి స్థితి నీకు తెలుసు. వాడు పేదరికంలో ఉన్నాడు, రోజు పప్పే తింటాడు. ఏమంటాను వెళ్ళి, నీ ఇంట్లో రోజు పప్పేనా? మా ఇంట్లో అయితే ఓ రోజు బిర్యానీ, ఓ రోజేమో పాయసం, ఓ రోజేమో నువ్వు వండుకు నువ్వు తింటావు. పోకిరి మాటలు, బూతు మాటలు, అవసరం లేకపోయినా అంటున్నాడు. బూతు మాటలకు మనం ఏమి ఉండాలి? అపవిత్రమైన ఒట్టి మాటలకు, అంటే ఎందుకు పనికిరాని మాటలు కొన్ని ఉంటాయి. అసలు అవి వినకూడదు, అవి మాట్లాడుకోకూడదు. అవి ఒకవేళ సంభాషణ మన మధ్యలోకి వస్తుందంటే దాన్ని ఆపేయాలి. ఎక్కడ వేస్ట్ మాటలు, అంటే అపవిత్రమైన ఒట్టి మాటలు, అది బేస్లెస్ మాటలు, మాట్లాడడానికి ఏ ఆధారము లేని మాటలు దేవుని బిడలంగా మనము మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. వాటికి దూరంగా ఉండాలి. వాటికి దూరంగా ఉన్నప్పుడు హృదయాన్ని మనం ఏం చేయగలుగుతాం? కాపాడుకోగలుగుతాం. దేవుడిచ్చిన రక్షణ కాపాడబడుతుంది. రెండవది ఏంటంట? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్న విపరీత వాదములు. ఈరోజు జ్ఞానం సేవకుల్లోనే కొంతమంది బయలుదేరారు. 100 సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఉన్నారు, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నారు, రక్షింపబడ్డారు, పరలోకం పోయారు. నువ్వు కొత్తగా వచ్చి కొత్త మర్మములు. దేవుడు అన్నాడు వాటికి దూరంగా ఉండి. ఏమంటున్నాడు? ఏం రాయించాడు? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలు. ఏ వాదాలట? విపరీత వాదాలు. అడేవాడు వచ్చి అంటాడు, పరలోకం అనే తల్లి మనకుందో తెలుసా? యేసుక్రీస్తు భార్య ఆవిడే.
ప్రకటనలో ఒక మాట పట్టుకుని పరలోకం తల్లిగా వినబడిన ఒక మాట పట్టుకుని, పరలోకం అని ఒక తల్లి ఉంది, అదొక స్త్రీ, యేసు ప్రభుకు భార్య ఆవిడే, మనం ఆవిడని కూడా పూజించాలని ఒకడు. ఇవి మళ్ళీ వాళ్ళు ఎలా చెప్తారంటే ఇది జ్ఞానం, నీకు తెలీదు. ఉపయోగం ఇవన్నీ. విపరీతవాదాలకు దూరంగా ఉండో. అది విపరీతవాదంగా కనపడదు. దానికి ఒక టైటిల్ పెట్టారంట. ఏంటది? జ్ఞానం అని టైటిల్ పెట్టారంట. ఏం పెట్టారట? మర్మం ఇది, జ్ఞానం ఇది, కనువిప్పిది. కొత్త కొత్త టైటిల్స్ పెడతా ఉంటారు చూడండి యూట్యూబ్లో ప్రసంగాలు. కొంతమంది వచ్చి ఆవిడ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కలిగి ఉన్న ఉపదేశాన్ని పట్టుకోండి. దేవునికి స్తోత్రం. మీరు ఎవరైనా మీ సంఘంలో మీ దైవజనుడు ప్రకటిస్తున్న మాటను మాత్రం పట్టుకోండి. జ్ఞానం అని బోధిస్తున్న విపరీతమైన వాదాలకు వెళ్ళొద్దు. ఏదో సంపాదించేస్తుంది, ఏదో భ్రష్టులు అయిపోతాం. నేను జ్ఞానం అని బోధింపబడు. ఇప్పుడు యూట్యూబ్లు లేవు, అప్పుడు యూట్యూబ్లు లేవు, కానీ పుస్తకాలు ఉండేవి. దైవికమైన ఏ పుస్తకం అని పేరు పెట్టిన ఏ పుస్తకం మార్కెట్లోకి వచ్చినా అది చదివేసేవారు. అది నిజమెంత అబద్ధమేంతో తెలియదు, దాన్ని యోచించలేరు. దేవుని పుస్తకం, యేసు ప్రభు వాక్యం ఉంది అందులో అంటే అది సత్యమే కాదు. బైబిలే సత్యం. బైబిల్ చూసి రాసిన ఏ పుస్తకంలో కూడా సంపూర్ణ సత్యం ఉండదు, గమనించాలి. నేను 100 పుస్తకాలు చదివాను, ప్రతి పుస్తకంలో సత్యం ఉండదు. విపరీతవాదాలు ఉంటాయి. కొంతమంది ఒక వ్యక్తిగత ఆలోచనలు అందులో రాసేస్తారు. నువ్వు సరైన ఆత్మతో సంధింపబడితే అది తీసుకోవు. దేవునికి స్తోత్రం. దాన్ని హృదయంలో పెట్టుకో, నిలబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీ హృదయాన్ని కాపాడుకోవాలంటే ఈ రెండింటికి దూరంగా ఉండాలి. మొట్టమొదటిది అపవిత్రమైన మాటలు, 2 జ్ఞానమని అబద్ధముగా బోధింపబడుతున్న విపరీతవాదాలు. ఆ రెండింటికి మనం దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఉప్పు యొక్క గుణం ఏంటి? సంరక్షించే గుణం. ఇట్స్ ఎ ప్రిజర్వేటివ్. నీ గుణం ఏమై ఉండాలి? లోకమును సంరక్షించాలి. పాడైపోతున్నావంటే రక్షించాలి. చెడిపోతున్న లోకాన్ని ఒక గాడిన పెట్టే ఒక సాధనంగా నువ్వు ఉండాలి. అలా ఉండాలంటే ముందు నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోగలవంటే దేవుణ్ణి మాత్రమే నమ్మినప్పుడు నువ్వు తొట్టిల్లకుండా నిన్ను నిలబెట్టగలిగిన శక్తి ఆయనకే అప్పగింపబడిందని ఆయన మీద నీ పూర్తి విశ్వాసము నువ్వు నిలిపినప్పుడు నువ్వు కాపాడుకుంటావు. రెండవది అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉన్నప్పుడు, విపరీత వాదాల వైపు వెళ్ళనప్పుడు, మర్మములని జ్ఞానమని చెప్పబడుతున్న పనికిరాని సంగతుల వైపు పరిగెట్టకుండా నీకు అనుగ్రహింపబడుతున్న ఈ ఉపదేశమందు స్థిరముగా ఉన్నప్పుడు నువ్వు నిలబడతావు. దేవునికి స్తోత్రం. రెండవది ఉప్పుకున్న ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం, అది మీ అందరికీ తెలుసు. ఏంటది? ఉప్పుకున్న లక్షణం ఏంటి? చూడండి, యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ యోబు గారు అంటున్నారు, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా నా వైపు చూడండి. యోబు గారు అంటున్నాడు, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా. ఉప్పు మీద ఒక సామెత ఉంది. ఉప్పు ఒకసారి మాట్లాడిందంట, వంటగదిలో కూరగాయలన్నీ ఉన్న వస్తువులన్నీ పార్టీ చేసుకుంటున్నాయట. వంకాయలు వచ్చినాయి, బీరకాయలు వచ్చినాయి, కారాలు వచ్చినాయి, బెల్లాలు వచ్చినాయి, చక్కెరలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయట. వచ్చినాయి కుదురుగా ఉంటాయా? దేని గొప్పదనం అది చెప్పుకుంటుందంట. వంకాయ అందట, ఏయ్ కూరగాయల్లో నేను రాజానే, ఉల్లిపాయ, నువ్వు లేకపోతే ఏంటి, ఫ్రై చేసుకుని నన్ను చక్కగా నన్ను వేపుకుని ఉప్పు కారం తినేస్తే అద్భుతంగా ఉంటుంది అన్నదట. ఈలోపు టమాటా వచ్చిందట, ఏయ్ కూరగాయల్లో నేను రానినే, నన్ను ఇయ్యకపోతే పులుపు ఎక్కడది, నన్ను ఇయ్యకపోతే రుచి ఎక్కడది. ఇలాగ ఒక్కొక్కటే వచ్చిందట. బెల్లం వచ్చిందంట, ఏయ్ మీ అందరూ పక్కన, నేనే అసలైన అద్భుతమైన దాన్ని, పాయసంలో నన్ను వేసారంటే బెల్లం పాయసం తింటే మతిపోద్ది అంటది. ఇలాగ వచ్చిన ప్రతీది దాని గొప్పతనాలు దాన్ని చెప్పుకుంటున్నాయట. అప్పుడు ఆఖరికి ఉల్లిపాయ అందంట, మీ అందరికంటే పవర్ఫుల్ నేనే, మిమ్మల్ని ఎవడైనా ఏదైనా చేసినా సరే మీరు నోరు మూసుకుని గమ్మున ఉంటారే, నన్ను కొయ్యగానే ఏడిపిస్తానని నేను అందట. ఇవన్నీ ఇలా అంటే చివరి ఆఖరిలో
ఉప్పు మెల్లగా మాట్లాడుతుందట. ఉప్పు అందట, అన్నీ వేసి చూడు నన్నే చూడు అందట. దేవునికి స్తోత్రం. ఏమంది? అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అందట. అంటే ఏంటి? మీరు అందరూ కలిసి ఒక దాకలో పడినా నన్ను అందులో వేయకపోతే మీ బతుకులకి ఏం లేదు, రుచి లేదే మీ బతుకులకి. దేవునికి స్తోత్రం. మొత్తం ఉల్లిపాయతో, వంకాయతో, క్యారెట్తో, టమాటాతో, అన్నిటి దాంట్లో పిచ్చి మొక్కలారా మీరు అందరూ వెళ్ళి మూకిళ్ళలో పడి ఎంత ఏగినా కాసంత నేను దానిలోకి రాకపోతే ఏమీ లేదు, రుచి లేదు మీ బతుకులు అయ్యాడు. నీకు అర్థమవుతుందా? లోకమునకు మీరు ఉప్పై ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే లోకమునకు మీరు రుచి గలవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే లోకం మనల్ని తినాలని కాదు, లోకమునకు రుచినిచ్చేవారిగా మనం ఉండాలి. దేని రుచి? దేని రుచి? దేవుని రుచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి రుచి? లోకమునకు దేవుని యొక్క అనుభూతి ఎలాగుంటుందో పరిచయం చేసే ఉప్పై మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. లోకమునకు పాపమును పరిచయం చేసే వారిగా ఉండకూడదు మనం. లోకమునకు గర్వమును పరిచయం చేసే వారిగా ఉండకూడదు మనం. లోకమునకు వెక్కిరించడం పరిచయం చేసే వారిలా ఉండకూడదు మనం. లోకమునకు రుచిగా దేవుణ్ణి పరిచయం చేయగలిగిన ఉప్పై మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు ఎన్నున్నా మా క్రీస్తు లేకపోతే రుచి లేదు అని చెప్పగలిగే ఉప్పైన ఉండాలి. దేవునికి స్తోత్రం. గొప్ప సేవకుడు పాట రాశాడు. నీకు అందచందమున్నా, నీకు ఆస్తి పాస్తులున్నా, నీకు అందచందమున్నా, నీకు ఆస్తి పాస్తులున్నా, కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు తమ్ముడు. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి. నువ్వు అందగాడివైనా, పెద్ద పాటగాడివైనా, నువ్వు అందగాడివైనా, పెద్ద పాటగాడివైనా, ప్రభు యేసు నందు నీ బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. ప్రభు యేసు నందు నీ బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? నీకు ఎన్నున్న లోకమా, నా క్రీస్తు లేకపోతే నీకున్నవన్నీ ఏంటి? నువ్వు రుచి చూసి తెలుసుకో నా దేవుడు ఎంత ఉత్తముడో అని. క్రీస్తును పరిచయము చేయగలిగిన ఉప్పై నువ్వు ఉండాలి. నీ సంభాషణలో క్రీస్తు పరిచయం అవ్వాలి. అనేకసార్లు మనం ధ్యానం చేశాం కదా, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎలా ఉండాలట? రుచికరంగా. అంటే నువ్వు ఎవరితోనో మాట్లాడితే, నీ స్నేహితులతోనో, బంధువులతోనో, దేవుని తెలిగి ఎరగని ప్రజలతోనో మాట్లాడితే నీ సంభాషణలో నుంచి క్రీస్తు ప్రతిధ్వనించాలి. దేవునికి స్తోత్రం. నీ సంభాషణలోంచి క్రీస్తు మాటలు వారి హృదయంలోకి వెళ్ళిపోవాలి. నీ స్వరములో నుంచి క్రీస్తు మాధుర్యం వినిపించాలి. నీ ప్రవర్తనలో నుంచి, అసలు నీలో నుంచి వచ్చే శబ్దములో నుంచే వారు క్రీస్తును చూడగలగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు లోకమునకు ఏమై ఉంటావు? ఉప్పై ఉంటావు. చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకున్నాశ్రయించి నేధన్యుడనైతిని. చెప్పు. రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా. మనం ఉప్పై ఉండాలి. ఎలాంటి ఉప్పై ఉండాలి? లోకమునకు మనం చెప్పాలి, రుచి చూచి తెలుసుకోండి. యేసు అంటే ఎవరో, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో, ఆయనలో ఉన్న మాధుర్యం ఏంటో తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడని ప్రకటించండి. దేవునికి స్తోత్రం. అలా ప్రకటించే ఉప్పై
అయి ఉండాలి నువ్వు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని నువ్వు ఉప్పుతో పోలుస్తున్నాడు. ప్రకటించిన వాడు ఉప్పు అవ్వడు, ఏ కారమో ఏ చేదో అవుతాడు. ఎంతమంది క్రీస్తుని ప్రకటిస్తున్నారు? అనుకూల సమయంలో, ప్రతికూల సమయంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు నమ్ముకున్న నీ రక్షకుని గురించి చెప్పడం నేను ఆగలేనండి, ఆపలేనండి అని ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి నేను ఎక్కిన ఆటోల్లో, నేను ప్రయాణించిన కారు డ్రైవర్లతో 100%లో 95% మందికి నేను సువార్త చెప్పాను. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంత కొత్తవారైనా కలిసిన ప్రతి కొత్త పరిచయంతో క్రీస్తు గురించి పంచుకోకపోతే ఉండలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించాలి. నీ ఆఫీసులో, నువ్వు పనిచేసే చోట, నువ్వు ఫంక్షన్కి వెళ్తే అక్కడ, నీ బంధువులతో మాట్లాడుతూ ఫోన్ సంభాషిస్తే ఫోన్ సంభాషణలో క్రీస్తు లేకుండా సంభాషణ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నేను ఒకటే అంటాను, ఎవరితోనూ సంభాషించినా యేసు క్రీస్తు ఆ సంభాషణలో లేకుండా అది ముగిసిందా, అది పనికిరాని సంభాషణ. నా మాట అర్థమవుతుందా? క్రీస్తు లేని సంభాషణ ఉండకూడదు మన జీవితంలో. క్రీస్తు లేని స్నేహమే ఉండకూడదు. క్రీస్తుని పరిచయము చేయని వ్యక్తులతో అలాంటి సంఘటనలు నీకు ఉండకూడదు. పాలనా ఒడికి నేను క్రీస్తు గురించి చెప్పలేదు అనే భావన నీకు కలగకూడదు. నువ్వు నిజంగా ఉప్పు అయి ఉంటే, దేవుడు నిన్ను ఉప్పుగా లోకములో, నీ లోకముకి ఎన్నుకుంటే, నీలో ఉండాల్సిన లక్షణం నువ్వు ప్రకటించాలి. నువ్వు వారి జీవితాలు రుచికరంగా మార్చాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తును పరిచయం చేసి వారి జీవితాలను మధురంగా మార్చే ఒక తత్వము దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు లోకముతో చెప్పాలి, అన్నీ వేసుకుని చూడు, నన్ను వేసుకుని చూడు. దేవునికి స్తోత్రం. నాలో ఉన్న క్రీస్తుని రుచి చూడు, నాలో ఉన్న క్రీస్తు ప్రేమను గుర్తించు. నువ్వు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. నీ క్రియలతో, నీ మాటలతో నువ్వు చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు లోకమునకు ఉప్పు అయి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆఖరిది నేను చెప్పి ముగించేస్తాను ఒక 10 నిమిషాలలో. మూడవది, ఉప్పుకున్న ప్రధానమైన లక్షణం ఇంకొకటి ఏంటి అని అంటే, శుభ్రం చేసే లక్షణం ఉంటుంది ఉప్పుకి. ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. చాలా సులువుగా చెప్పాలంటే, జిగురు పోవాలంటే ఏమేస్తాం? ఉప్పు వేసి. ఏదైనా మరక వదలట్లేదు, ఏదైనా పాత్రకి పట్టిన చెడు వదలట్లేదు, ఏం చేస్తాం? కాసంత ఉప్పు వేసి నిమ్మకాయ వేసి రుద్దితే జిడ్డు వదిలిపోద్ది. అవునా? ఉప్పుకున్న లక్షణం ఏంటి? జలగలు పట్టేసిన ఇల్లంతా ఏం చేస్తావు? ఉప్పేగానే ఏమైపోద్ది? జలగా ఏమైపోద్ది? ఎప్పుడైనా వేసి చూసారు మీరు? ఏగానే ఏమైపోద్ది? కరిగిపోద్ది. అంటే ఉప్పుకున్న లక్షణం ఏంటి? శుభ్రం చేసేస్తుంది ఉప్పు. దేవునికి ఇష్టతోడుకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? శుభ్రం చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. మనం ఏం చేయాలి? ఎదటి వాడిలో ఉన్న చెడుని, వాడిలో ఉన్న ఆలోచనలను, లోకములో ఉన్న చెడు ఆలోచనలను ఒక క్రైస్తవుడు శుభ్రం చేసే పనిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. కొన్ని మాట్లాడటం వెనకాడకూడదు. కొన్ని విషయాల్లో ధైర్యంగా నిలబడి ఆ చీడనంతా తొలగించాలి సమాజంలోంచి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. అలా చెయ్యాలంటే ముందు నువ్వు శుభ్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారమవును అంటే, శుభ్రము చేయవలసిన వాడే అశుభ్రం అయితే వాడిని ఎవరు శుభ్రం చేస్తారు? మీ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఏం వాడతారు మీరు? చీపిరి వాడతారు. చీపిరికి పెంట అయింది, శుభ్రం చేయడానికి పనిచేద్దా? పనిచేద్దా? క్రైస్తవుడిగా నువ్వు శుభ్రంగా లేకపోతే ఎదుటి వాడిని శుభ్రం చేయలేవు. ఎలా శుభ్రం అవుతాం? ఎప్పుడు శుభ్రంగా ఉంటాం అంటే చూద్దాం. యెహెజ్కేలు 36వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. 36:25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు
తీసివేసేదను. దేవునికి స్తోత్ర. మళ్ళీ మన పని ఏమి లేదు శుభ్రమట్లో. మనల్ని మనం శుభ్రం చేసుకోలేము. ఎదటి వాడిని శుభ్రంగా ఉంచాలంటే ముందు మనం శుభ్రంగా ఉండాలి. అయితే మనలను మనం శుభ్రం చేసుకునే అవకాశము మానవులుగా మన స్థాయికి లేదు. ఎవరు చేస్తారంట శుభ్రం మనల్ని? ఎవరు చేస్తారట? దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడంట? మన మీద ఏం జల్లుతాడంట? శుద్ధ జలము జల్లుతాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు శుద్ధ జలం అనగా ఏంటి? త్వరగా నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను, చాలా ఆలస్యమైంది కనుక. ఈ లోకం మీద శుద్ధ జలము జల్లబడింది. ప్రధానంగా శుద్ధ జలము దేనికి సాదృశ్యమైందంటే క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైంది. దేవునికి స్తోత్ర. మన మీద పడిన శుద్ధ జలం ఏంటి? రక్షింపబడ్డానికి చెప్పాలేంటి? క్రీస్తు రక్తము. దేవునికి స్తోత్ర. సర్వ మానవాళి యొక్క పాపములకు విమోచన క్రీస్తు రక్తం. ఆ తర్వాత రక్షింపబడ్డాం, క్రీస్తు రక్తంలో కడగబడి సంఘములో చేరబడ్డాం. ఆ తర్వాత కూడా మనలో మరకలు ఉంటాయి. ఆ తర్వాత కూడా అశుభ్రంగా మనం మారిపోతుంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన పవిత్రతను కాపాడుకోవడానికంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ శుద్ధ జలము మన మీద ప్రోక్షింపబడేలాగా మనం ప్రవర్తించాలి. ఏంటి ఆ శుద్ధ జలం? మళ్ళీ క్రీస్తు రక్తం అయిపోయింది. తర్వాత శుద్ధ జలం ఏంటి? మన మీద ప్రోక్షింపబడవలసిన శుద్ధ జలం ఏంటి? చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, గమనించాలి, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించిన దేవునికి స్తోత్ర. మొట్టమొదటి శుద్ధ జలము క్రీస్తు రక్తం. రెండవ శుద్ధ జలము బాప్తిస్మము పొందినప్పుడు మనం పొందాం కదా నీటి బాప్తిస్మము. ఆ నీటి బాప్తిస్మ జలము మూడవది బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రభుకు బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ఆయన నోట్లోంచి వస్తుంది మాట. ఏంటా మాట అంటే, నేను మీకు నీటితో బాప్తిస్మ ఇచ్చున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నీటితోను తర్వాత అగ్ని చేతను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్ర. ఇప్పుడు క్రీస్తు రక్తం అనే శుద్ధ జలం జల్లబడింది. 2 బాప్తిస్మం అనబడిన ఆ నీటి ద్వారాగా ఆ జలము జల్లబడింది. 3 ఏం ప్రోక్షింపబడాలి మన మీద? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్ర. ఇక్కడ అంటున్నాడు మీ నీతి క్రియల, చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. దేవునికి స్తోత్ర. అంటే మన స్వనీతి వలన, మనమేదో మంచి కార్యాలు చేస్తున్నాం చేసిన పనుల వలన మనకు రక్షణ కలగదు. దేవునికి స్తోత్ర. దేని వలన శుభ్రమైన జీవితం మనం కొనసాగించగలం? పరిశుభ్రత దేని వలన మనకు కలుగుతుంది? మన ఆత్మ స్వచ్ఛముగా ఎప్పుడు ఉంటుందని అంటే మన పైన పరిశుద్ధాత్మ శక్తి ప్రోక్షణ జరగాలి. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ అనబడు శుద్ధ జలము మన మీద ప్రోక్షింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది పరిశుద్ధాత్మతో ప్రోక్షింపబడిన వారు ఉన్నారు ఇక్కడ? నేను అనేకసార్లు చెప్తాను, పరిశుద్ధాత్మతో నింపబడాలి. బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మతో నింపబడతాం అనేది అవాస్తవం. వరం మాత్రమే పొందుకుంటాం. మీకు చెప్పాను, వరమును అనుభవించుట వేరు, వరం పొందుకోవడం వేరు. వరమును అనుభవించుట వేరు, వరమును ఆస్వాదించుట, వరమును ఓపెన్ చేయుట వేరు. మీకు లాటరీ తగిలిందండి, కంగ్రాచులేషన్స్ అంటే ఏమొచ్చినట్టు? నీకు ఏమొచ్చినట్టు? ఒక వరం వచ్చినట్టు. ఆ లాటరీలో వచ్చిన డబ్బులు కావాలంటే ఏం చేయాలి? వాడి దగ్గరికి వెళ్ళి టికెట్ చూపించి, ఇదిగో నువ్వు అనుగ్రహించావు కదా, నువ్వు ఇచ్చే ఒక టికెట్, ఇదిగో నాకు లాటరీ తగిలింది, ఆ డబ్బులు ఇవన్నీ అడిగి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. టికెట్ లేదండి, నేను వెళ్ళండి, నా ఇంటికి పంపించండి అంటే కుదురుతుందా? పరిశుద్ధాత్మ అనే వరం నీకు ఇచ్చాడు, పొందుకోవడం ఎవరి వంతు? శిష్యుల్లో చెప్పాడు, మేడగదిలోకి వెళ్ళి నేను మీ కొరకు పంపబోయే దాన్ని పొందుకునే వరకు ఎడతెగక మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు శిష్యులు ప్రార్థన చేసినప్పుడు అగ్ని నాలుకలుగా పరిశుద్ధాత్మ దేవుడు విభాగింపబడి ప్రతి ఒక్కని తలపైన వ్రాలెను అని రాయించాడు. దేవునికి స్తోత్ర.
ఒకవేళ బాప్తిసం పొందుకోగానే హృదయంలోకి వచ్చేసి పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు అయిపోయి ఉంటే ప్రభు ఎందుకు అలా చెప్పేవాడు? నీకు అర్థమవుతుందా? పోరాడండి పరిశుద్ధాత్మ ప్రోక్షణ కొరకు, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, జాగరణలు చేయండి, ఆల్ నైట్ ప్రేయర్స్ చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవ నా మీద మీ శక్తిని కుమ్మరించండి, దేవునికి స్తోత్ర, నాలోకి వచ్చి నివసించండి, నన్ను నడిపించండి, నన్ను నింపండి, దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటావో, నిండుకుంటావో, అప్పుడు నిన్ను శుభ్రము చేసుకునే స్థితిలో ఉంటావు, దేవునికి స్తోత్ర. ఎందుకంటే ఎక్కడ నీకు మచ్చ అంటుతున్నా పరిశుద్ధాత్మ నిన్ను కుదురుగా ఉండేవాడు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకున్న వాడికి వచ్చే ఒక అద్భుతమైన సహాయం ఏంటో తెలుసా? ఎగరడమో లేదా భాషలు మాట్లాడడమో లేదా ఇంకోటి చేయడం కంటే కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనకు వచ్చే ఒక అద్భుతమైన వరం ఏంటి, ఒక చక్కని దాన్ని ఏమంటారు ఫెసిలిటీ ఏంటి అని అంటే, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎక్కడ ట్రాక్ తప్పుతున్నా పరిశుద్ధాత్ముని లోపల నుంచి హెచ్చరిస్తుంటారు, రే 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 వెళ్ళొద్దు 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 వెళ్ళొద్దు. నువ్వు వైపు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏ రే 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 వెళ్ళకు 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 ఇప్పుడుదా చెప్తాడు, నువ్వు పడిపోయే వరకు చెప్తాడు, రే 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 బాబు ఎల్లకరా 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 వెళ్ళి దడేళ్ళని పడిపోయినా వదలడు. చెప్పాను కదరా నాన్న పడతావని, తప్పురా, పశ్చాత్తాపడేలా చేసి మళ్ళీ నిన్ను నిలబెట్టి ఇక్కడ తీసుకొస్తాడు, దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే లేడో నిన్ను గద్దించే ఆ హృదయం నీలో ఉండదు, మనస్సాక్షి ఉండదు, నిన్ను నడిపించే ఆత్మ తోడ్పాటు ఉండదు, ఆ సహాయం ఉండదు. అడుపు దేవుని బిడ్డలారా, నీ హృదయమును నిన్ను నీ ఆత్మను శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రపరచుకోవాలంటే నీకు ఎవరి ప్రోక్షణ అవసరం? పరిశుద్ధాత్మను శుద్ధ జలం అవసరం, దేవునికి స్తోత్ర. ఆఖరిది నేను చెప్పి ముగించేస్తాను. ఈ శుద్ధ జలం మరి ఇంకా దేనికి సాదృశ్యంగా ఉందంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఇది ఒక్కటి నేను చూపించి ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిథి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, దేవునికి స్తోత్ర. చూడండి, ఒక జలము, ఒక శుద్ధ జలము గురించి రాయించబడింది ఇక్కడ. ఏ జలం అంటే అది చూడండి వాక్యముతో ఉదక స్నానము చేత, దేవునికి స్తోత్ర. క్రీస్తుట సంఘమును ఎలా కాపాడాడట, ఎలా రక్షించాడంట, ఎలా తనకు తాను త్యాగము చేసి శిలువ మీద మరణించి తిరిగి లేచాడంట. దేని వలన జరిగిందట? వాక్యమును ఉదక స్నానము. చెప్పండి ఏంటి? వాక్యమును ఉదక స్నానము, దేవునికి స్తోత్ర. మామూలు స్నానం కాదు, ఉదక స్నానం, అది శుభ్రమైన స్నానం. దేని ద్వారాగా? వాక్యమును శుద్ధ జలము చేత, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే ఉదక స్నానం అంటే తల మొదలుకొని అరికాలు వరకు, ఒక రకంగా చెప్పాలంటే తల స్నానం, మునిగే స్నానం. చాలామంది స్నానాలు చేస్తారు. ఎలా చేస్తారు? ఆడు ఎప్పుడు వెళ్ళాడు తెలియదు, ఎప్పుడు వచ్చాడు తెలియదు. వెళ్తాడు, 2 ముగ్గులు దెబ్బలు వేసుకుంటాడు, బయటకు వచ్చాడు. యారు అప్పుడు అయిపోయింది స్నానం, అయిపోయింది. ఏం చేసావురా? ఏదో వెళ్ళాను, 4 ముగ్గులు వేసుకున్నాడు, వచ్చేసి. ఇదే స్నానం? మామూలు స్నానం. పొద్దున్న చేస్తావు, స్నానం చేస్తాము, వారానికి ఒకసారి చేస్తావు. ఏం చేస్తావు? తల స్నానం. చేయించాల్సిందే దీనికి. ఎందుకంటే ఎప్పుడు జుట్టుతో కప్పబడి ఉంటుంది, లోపల ఏం ఫామ్ అవుద్ది? స్కాల్ప్ మీద ఆయిల్ ఫామ్ అవుతూ ఉంటుంది, డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇదైతే ఓపెన్గా ఉంటుంది కాబట్టి కనపడుతుంది, దీని మీద కనపడదు. లోపల కూడా స్కిన్నే ఉంటుంది మనకి, స్కాల్ప్ మీద. ఒంటికంటే తలకు అవసరం స్నానం. ఈరోజు జుట్టు నిలబడాలని ఆయిల్ అవి చేసేస్తున్నారు, పెద్ద సైన్స్ జరిగింది దీని మీద.
అసలు జుట్టు ఎవడికి నిలబడద్దని చేస్తే రోజు తలస్నానం చేసేవాడు నిలబడతాడు జుట్టు. ఉదక స్నానం అంటే పూర్తిగా దేన్ని వదలకుండా ప్రతిదాన్ని శుభ్రం చేయనది. దేవునికి స్తోత్రం. మనం నీళ్ళతో చేస్తున్నాం. ఏ జలం కావాలట మనకి ఆత్మ శుభ్రంగా ఉండడానికి? వాక్యం. దేవునికి స్తోత్రం. ఉదక స్నానం అంటే సంపూర్ణ స్నానం. అంటే ఆదివారం వచ్చి చదివే వాక్యం సరిపోదు. ప్రతిరోజు వాక్యమును చదవాలి, వాక్యమును ధ్యానం చేయాలి, వాక్యముతో సహవాసం చేయాలి. అప్పుడే నువ్వు వాక్యమును శుద్ధ జలం చేత కడగబడి నువ్వు పరిశుభ్రపరచుకోవాలి. పెద్దవారైనా చిన్నవారైనా. యవనస్తుల కొరకైతే మాట రాయించాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? వాక్యమును శ్రద్ధగా చదివి దాన్ని ధ్యానించుట వలనే కదా అంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు? యవనస్తులు ఎంతమంది చదువుతున్నారు ఇక్కడ? వాక్యంతో ప్రారంభం చేసి రోజుని వాక్యంతో ఎంతమంది ముగిస్తున్నారు? పెద్దవారు వాక్యం ఎంతమంది మీ ఇంట్లో కూర్చోబెట్టి మీ పిల్లలకి మీ భార్యని కూర్చోబెట్టి ఎంతమంది వాక్యం చదివిస్తున్నారు? వాక్యము లేకపోతే నువ్వు శుభ్రం చేసుకునే అవకాశం లేదు. క్రీస్తు రక్తము చేత కడగబడ్డావు. బాప్తిసము ద్వారాగా నీటి ద్వారా కడగబడ్డావు. మూడవది పరిశుద్ధాత్మను జలం ద్వారా కడగబడాలి. నాలుగవది వాక్యమును శుద్ధ జలము నీ మీద పడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అనుదినము ఎడతెగక సమయం దొరికిన ప్రతిసారి సమయాన్ని కుదుర్చుకుని నువ్వు ఏం చదవాలి? వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎవరితో మాట్లాడినా, ఏ పని చేస్తున్నా, ఏ సంభాషిస్తున్నా, ఏ పనిలో ఉన్నా నీ హృదయంలో వాక్యము రన్ అవుతా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు వచ్చిన వాగ్దానాలు తిప్పుకుంటూ ఉండాలి మనసులో. ప్రభా అలా చెప్పావు కదా ప్రభా, ఇప్పుడు ప్రభా ఇలా ఉండమన్నావు కదా ప్రభా, ఇదిగో ఇక్కడ ఈ వాక్యాన్ని అప్లై చేశాను ప్రభా, థ్యాంక్ యూ ప్రభా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా చెప్పావా? ఏదైనా బలహీనతలో నుంచి పడకుండా నువ్వు కాపాడబడినప్పుడు ప్రభా, ఇదిగో ఆ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడేవు ప్రభా, ఆ వాక్యం ఇప్పుడు నన్ను కాపాడింది ప్రభా, థ్యాంక్ యూ ప్రభా. దేవునికి స్తోత్రం. ఇదిగో వాక్యంలో నాకు చెప్పావు ప్రభా, ఆ వాక్యమే నా జీవితంలో నెరవేరింది ప్రభా, థ్యాంక్ యూ ప్రభా. వాక్యం ధ్యానించడం, వాక్యం గుర్తుపెట్టుకోవడం, వాక్యం కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించడం, వాక్యం 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 నీ బ్రతికే వాగ్దానం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. అలా నువ్వు ఉంటే నువ్వు శుభ్రంగా ఉంటావు, నలుగురిని శుభ్రంగా ఉంచుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావు. ఎలాంటి ఉప్పు? శుద్ధ జలము చేత కడగబడిన ఉప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. శుద్ధ జలముతో కడగగలిగిన ఉప్పు. దేవునికి స్తోత్రం. పరిశుభ్ర పరచగలిగిన ఉప్పై ఉన్నావు. ముందు నువ్వు ఎలా ఉండాలి? 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఎలా ఉండాలి? ప్రిజర్వేటివ్గా ఉండాలి. నువ్వు సంరక్షించేవాడిగా ఉండాలి. నువ్వు సంరక్షించుకోవాలి. రెండవది రుచికరంగా ఉండాలి. మూడవది శుభ్రముగా ఉండాలి. మరొకటి కొనసాగింపుగా నేను టక్మని చెప్పు చేస్తాను. ఆత్మీయంగానే కాదు, దేవుని బిడ్డల భౌతికంగా కూడా శుభ్రంగా ఉండాలి. నీ ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, నీ బట్టలు శుభ్రంగా ఉండాలి, నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇంట్లో దరిద్రం ఉండకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనసు శుభ్రంగా ఉంటుంది. పాత సామెత అది. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. దేవుని బిడ్డలం నువ్వు తిరిగే ప్రాంగణాలు, నీ ఇల్లు, నీ వాకిలి ఎలా ఉండాలి? బయట నుంచి వచ్చేవాళ్ళు ఇది క్రైస్తవుల ఇల్లు అనుకోవాలి. ఏమనుకోవాలి? క్రైస్తవుల శుభ్రం చూసి తెలిసిపోవాలి. దేవుని బిడ్డలుగా మీ ఇళ్ళలోకి వచ్చినప్పుడు మీ ఇల్లు చూసి, అబ్బా దేవుని బిడ్డలండి, చూడండి ఇల్లు చూడండి, దేవునికి స్తోత్రం. ఎక్కడ బట్టలు అక్కడ పాడేసి, ఎక్కడ అంట్లు అక్కడ ఉండిపోయి, ఇంట్లోకి వెళ్ళగానే కంపు కొట్టి బాబోయ్ నన్ను తప్పుగా అనుకోకండి ప్రియ దేవుని బిడ్డలారా. సేవకుడు అంటే కేవలం వాక్యం చెప్పేవాడే కాదు, అన్ని విషయాలు నేర్పించాలి. అప్పుడు గుర్తు చేసి మిమ్మల్ని అవమానపరచాలని కాదు. క్రీస్తు మనలో ఉంటే లోపల శుభ్రం అవ్వాలి ముందు, తర్వాత ఏం శుభ్రం అవ్వాలి? బయట కూడా శుభ్రం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. మీ ఇల్లు దయచేసి పరిశుభ్రంగా పెట్టుకోండి. మీ బాత్రూములు పరిశుభ్రంగా పెట్టుకోండి. మీ వంటిల్లు పరిశుభ్రంగా పెట్టుకోండి. మీ ఒళ్ళు పరిశుభ్రంగా పెట్టుకోండి. రోజు స్నానం చేయండి. దేవునికి సంగమును పోలుస్తూ ఏం రాయించాడు? సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై, చంద్రబింబం అంతా అందము గలదై, సంధ్యారాగము చూపట్టుచు
అని సంఘమును వివరించాడు. దేవునికి స్తోత్రం. షులమతి, నీ కళ్ళు గుండ్ల కవు, నీ ముఖం ఎంత రమ్యముగా ఉంది. కాబట్టి మీ ఇళ్లల్లో స్త్రీలు శుభ్రంగా ఉండండి, ఉంచుకోండి. బయటికి పనికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత భర్తకి ఇల్లంతా నీట్గా కనపడింది అనుకో, నీ మీద ఎంత ప్రేమ పెరిగిపోద్ది తెలుసా. భర్త పని నుంచి ఇంటికి వచ్చేసరికి టవల్ అక్కడ, నైటీ ఎక్కడ, చీపిరి కట్ట ఇంటికి మధ్యలో, ఉల్లిపాయలు ఒలిసిన తొక్కలన్నీ అక్కడే, కోసిన కొత్తిమీర కాళ్ళు అక్కడ పడిపోయి, ఇంట్లోకి రాగాడికి ఎలాగుంటుందంటే చెత్త పుట్టకు చూసినట్టు ఉంటుంది ఇల్లుని. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మా ఇంటికి ఎవర్రా, కొంతమంది మా ఇంటికి ఎవర్రా ఆరండి, ఊరిని ఇంట్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థం ప్రియ దేవుని బిడ్డలారా. కొసమెరుపుగా ఆఖరి మాటలుగా చెప్తున్నాను ఈ మాటలు, ఈ ప్రసంగానికి ఆఖరి మాటలుగా. 3 ఆత్మ సంబంధమైన చూసాం. దేవుని బిడ్డలు ఉప్పు అయి ఉన్నారు, ఆత్మీయంగా శుభ్రపరిచేవారు, శుభ్రంగా ఉండేవారు, శుభ్రపరిచేవారు. అలాగే భౌతికంగా కూడా శుభ్రంగా ఉండే బిడ్డలు దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్ర. ఆమేన్. కనుక ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకొని మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పు నిస్సారమైతే అది దేని వలన? నిస్సారమయ్యే పరిస్థితిలోకి మీరెవరు రాకుందును గాక. దేవుని పైన ఆధారపడండి, దేవుణ్ణే నమ్మండి, సదాకాలం నమ్మండి. మిమ్మల్ని నిలబెట్టుటకు, తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తి ఆయనకు అనుగ్రహింపబడింది గనక ఆయన ఎన్నడు విఫలం అవ్వడు. ప్రభు మీ అందరిని నిలబెట్టును గాక. మోకరించుదాం, ప్రార్థనలోకి వెళ్దాం.